గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్స్ అండ్ హెల్త్. ఈరోజు అయితే నేను మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి మైసూర్ అనమాట. ఈ మైసూర్కి అయితే పెద్ద స్టోరీ ఉందనుకోండి. నేను చిన్నగా షార్ట్స్లో మెన్షన్ చేశాను, మీకు తెలియకపోతే ఒకసారి ఆ షార్ట్ చూసేయండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే మేము మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాం అనమాట. ఈ మైసూర్ ప్యాలెస్ నేను, మా అన్నయ్య, మా డాడీ, మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దాని తర్వాత మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా బయట లైట్ షో అలా చూస్తున్నాం అంతేగాని, నేను ఇంకా బెంగళూరులోనే ఉంటాను కాబట్టి మైసూర్ పక్కనే కాబట్టి నేను వచ్చి చూస్తున్నా. అన్నయ్య అయితే రావాలి రావాలి అనుకుని మైసూర్ ప్యాలెస్ అని ప్రతిసారి అనుకున్నాడు. కాకపోతే మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసి ఇక్కడికి వచ్చే లోపల టైర్డ్ అయిపోవడమో, లేకపోతే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడము, ఏదో ఒక దానివల్ల ఫైనల్గా అయితే అది కవర్ చేద్దాం అనుకున్నా కూడా అవ్వకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మా అన్నయ్య వచ్చి ప్యాలెస్లో అడుగు పెట్టేదాకా కూడా వాడికి నమ్మకాలు లేవు, అసలు వెళ్తామా లేదా అని చెప్పేసి. మైసూర్కి వెళ్ళిన ప్రతిసారి ఏమంటారు ఒక్కొక్క ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్స్ అంతా జరుగుతున్నాయి. సో ఫైనల్గా అయితే వచ్చేసాము మైసూర్ ప్యాలెస్కి మేము. ఇది చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టు గుర్తు, నాకు అసలు గుర్తు కూడా లేదు. ఒక ఎదురు దర్బార్ అలా ఉంటుంది అలా అన్నట్టు అంతే, కానీ ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంటుందో ఏమైనా గుర్తులేదు. మమ్మీ వాళ్ళు అయితే చూసారు కాబట్టి మమ్మీ చూస్తూ ఓకే ఇలా ఉంది, ఇంకా చాలా గదులు ఉన్నాయి, అవన్నీ చాలా క్లోజ్ చేసేసారు, ఇప్పుడు కొన్నే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నది అనమాట. అప్పుడు ముందు కాలంలో రాణిళ్ళు అలంకరించుకునే అవంతా ఉన్నాయి, నగలు అవన్నీ పెట్టినారు, ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేశారు అన్నారు. ఇక్కడైతే మేము చూస్తే చాలా విషయాలు నేర్చుకున్నాం. అంబరి ఉత్సవం జరుగుతూ ఉంటుంది కదా ప్రతి ఇయర్ మనకి మైసూర్లో ఫేమస్ జాతర కదా, దసరా అప్పుడు జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది అక్కడ. సో అది అది ఉన్నింది, దాని గురించి మొత్తం స్టోరీ లాగా ఒక చిత్రపటాలు అన్నీ వేసినారు. అలానే రాజు రాణులది చిత్రపటాలలాగా వేసి మళ్ళీ వాళ్ళ పెళ్ళి మ్యారేజ్ ఫొటోస్ కానీ అలా అన్నీ ఉన్నాయి అనమాట. అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాను. చూడ్డానికైతే చాలా చాలా అద్భుతంగా ఉంది అయితే ప్యాలెస్ అయితే. మీరందరూ ఎవరైనా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అయితే. ఇంకైతే మేము ఒక్కొక్క గది చూసుకుంటూ వచ్చాం అనమాట, ఎలా ఉన్నింది ఏమని చెప్పేసి. చాలా విషయాలు అయితే తెలుస్తాయి మీకు వెళ్తే. చాలామంది హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. ఇంకా మొత్తం అక్కడ రాణులు అప్పుడు వాడిండే వస్తువులు కానీ, ఇలా మామూలుగా పెట్టెలు ఉంటాయి కదా వాళ్ళ పెట్టెలు కానీ అలా చాలా ఉన్నాయి. మళ్ళీ దర్బార్ హాల్ కానీ, దర్బార్ హాల్లో ఎలా కూర్చున్నారు అది, ఇంకా పురాతన వస్తువులు అయితే చాలా ఉన్నాయి. చూసి చాలా బాగుంది అనుకున్నాం, మిస్ చేసాము ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ఫైనల్గా వచ్చినందుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో మనం మైసూర్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. మెయిన్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మైసూర్ ప్యాలెస్. ఇంకా సండే టైమ్స్లో అయితే లైట్ షో ఉంటుంది, సండే సాటర్డే టైమ్స్లో అయితే లైట్ షో ఉంటుంది. 8:30కి ఆఫ్ చేస్తారనమాట. కానీ మీరు లైట్ షో చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆగస్ట్ 15కి ఏదైనా మెయిన్ డేస్కి అయితే ఇక్కడ లైట్ షోస్ ఒక ఇదిలాగా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. చూడండి దర్బార్ హాల్, అక్కడ ఒక అద్దం ఉంది, మొత్తం వెండితో చేసిండే ఇవంతా చైర్స్, చాలా బాగా అనిపించింది చూస్తుంటే. అంటే మనం మామూలుగా సినిమాలో చూసి అనుకుంటూ ఉంటాం కదా ఇలా అని చెప్పేసి. సో ఓకే అలా ఇమాజినేషన్ చేసుకునేలాగా చాలా చాలా బాగుందన్నమాట. అలానే ఇంకా అయితే ఇక్కడ వెనకాల చూసారా, ఒక్కొక్కటైతే ఒక్కొక్క ఆనిముత్యంలాగా ఉన్నాయి. అసలు అబ్బా ఎంత బాగా ఆ కాలంలో ఎంత బాగా కట్టారు అని చెప్పేసి షాక్ అయ్యి చూస్తున్నా. ఒక్కొక్కటి అంత బాగున్నాయి ఒక్కొక్కటి. నేను మా అన్నయ్యకి ఏదో చూపిస్తున్నా, ఏం చూపిస్తున్నాను గుర్తులేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకైతే గుర్తులేదు. అదే చూపించి ఆశ్చర్యపోతున్నాను, చూడు ఎంత బాగుంది అని చెప్పేసి. మమ్మీ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి, చాలా వరకు చాలా గదులన్నీ క్లోజ్ చేశారు, మీరు చూసినప్పుడైతే ఇంకా ఉన్నింది అని చెప్పారు. ఇంకా ఫైనల్గా ప్యాలెస్కి వచ్చాం, లోపలంతా చేసాం, బయట ఎలా ఉంటుందో ఒక లుక్ వేసేద్దామా. ఫైనల్గా అయితే అన్ని గదులు చూసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఫైనల్గా లాస్ట్. అసలు ఒక్కొక్కటి చూడండి, ఆ దర్బార్ హాల్ అయితే మనము లైఫ్లో చూసిండాం ఇలాంటివి. అంత బాగుందంటే అంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి. మా అన్నయ్య వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇదిగో ఇది ఇలా ఉంటుంది ఇలా ఇలా అని చెప్పేసి అవన్నీ వినుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మామూలుగా అంబరి ఉత్సవ్కి ఏనుగుకి వేస్తారు కదా, అవి మళ్ళీ అక్కడ మనం గుర్తుగా కొంతమంది తీసుకెళ్తారు కదా, అది తీసుకెళ్ళడానికి ఇంకా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే దారిలో పెట్టారనమాట. ప్యాలెస్ లోపల అయితే చూసాం. ఇదిగోండి ఫైనల్లీ ఇది అవుట్ సైడ్ ప్యాలెస్. నైట్ టైం అయితే ఇంకా లైట్ షో